నా పెరాలసిస్ అండి. పెరాలసిస్ ఎన్ని రోజుల నుంచి మీకు సమస్య? 3-4 months నుంచి కంటిన్యూ. 3-4 months నుంచి మీకు పెరాలసిస్ ఉంది. మైక్లో ఓకే. 3-4 months నుంచి మీకు పెరాలసిస్ సమస్య ఉంది. నేను ఎంతసేపు ప్రార్థన చేశాను మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు? నాకు 15 నిమిషాలు చేశారండి. 5 నిమిషాలు చేశాను మీకు. 5 నిమిషాలు చేసినప్పుడు ఏమైంది మీకు? నాకు కాల్ ఫ్రీ అయింది, బాడీ మొత్తం ఫ్రీ అయిందండి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పక్షవాతంతో ఉన్నాడంట ఆ సహోదరుడు, కానీ మరి లాస్ట్ వీక్ రావడం జరిగింది. ప్రార్థన చేసి 5 గంటలు కాదు, 10 గంటలు కాదు. నేను చెప్పాను మీకు ఏమని, కానీ దేవుని మందిరానికి వచ్చి 5 నిమిషాలు ప్రార్థన చేయడం జరిగిందంట. హల్లెలూయా. నేను చెప్పట్లేదు, ఆయనే చెప్తున్నాడు. ఏమని? 5 నిమిషాలు ప్రార్థన చేస్తే తను చెయ్యి ఫ్రీగా అయిందంట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మొదలైంది, వెంటనే కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ మొదలైంది. ఏసుకే మహిమ కలుగును. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బిహెచ్ఎల్ రామచంద్రపురం నుంచి వచ్చానండి ఇక్కడికి. బిహెచ్ఎల్ దగ్గర ఎన్ని గంటలు? 3 గంటలు 4 గంటలు 3 గంటల ప్రయాణం చేసి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందుకని దేవుడు 5 నిమిషాల్లో విడుదల ఇచ్చాడు అనమాట. నీ ఆసక్తిని చూస్తాడు దేవుడు, నీ ఆశను చూస్తాడు దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామమున ఇప్పుడే లార్డ్ ఈ చేతిలో ఉన్న ప్రభ తిమ్మిరిని లార్డ్ ఐ కమాండ్ దట్ బ్లడ్ సర్క్యులేషన్ బి ఫ్రీ ఇన్ జీసస్ మై నేమ్ లార్డ్. సంపూర్ణంగా ఈ చేతిలో ఉన్న తిమ్మిరి వెళ్ళిపోను గాక. ఇప్పుడే నీ శక్తి గొప్పగా ఈ సహోదరుని ఆవరించును గాక లార్డ్. ఇతని ఆసక్తిని బట్టి లార్డ్ నీ విశ్వాసమే నీ స్వస్థపరిచిందని చెప్పిన దేవా, ఇప్పుడే ఆ స్వస్థత ఇతని విశ్వాస ప్రకారమున స్వస్థత కలుగును గాక లార్డ్. బి హీల్డ్ అండ్ స్ట్రెంగ్థెన్ ఇన్ జీసస్ మైట్ నేమ్ లార్డ్. కంప్లీట్ ఫ్రీడమ్ టు ద హ్యాండ్ అండ్ లెగ్ ఇన్ జీసస్ మైట్ నేమ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్ ఆమేన్. చేయలేపండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా చెయ్యి ఇంత లేవదన్నమాట. ఇప్పుడు దేవుడు లేపండి. ఎలా ఉంది ఇప్పుడు మీకు? కొద్దిగా ఫ్రీ ఉంది. భారం పోయిందా? చేతిలో భారం పోయిందా? చేతిలో కొద్దిగా భారం పోయింది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నడవండి ఒకసారి అటు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ ఉన్న ఆ చల్లదనము వేడిగా మారి ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఇక్కడిది కిందాక పారుతుంది. యేసు నామమున థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే ఆ రక్తము కాళ్ళ అంచుల వరకు పారునుగాక. తొడ నుంచి, తల నుంచి భుజాల్లోకి, భుజాల్లో నుంచి నడుముల్లోకి, నడుముల్లో నుంచి మోకాల్లోకి, మోకాల్లో నుంచి పాదము వరకు రక్త సరఫరా యేసునామమున. థ్యాంక్ యూ లార్డ్. ఏమనిపిస్తుంది మీ కాళ్ళలో? ఇప్పుడు కొద్దిగా రక్తం సరఫరా అయినట్టు ఇక్కడ వేడి వచ్చింది కొంచెం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఏం చెప్పాను నేను? ఇక్కడున్న ఈ తొడ దగ్గర, ఈ కాళ్ళ దగ్గర ఉన్న రక్తము వేడిగా అవ్వడం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నిలబడండి ఒకసారి, వదిలేండి, ఏం కాదు. వదిలేసి ఇంకొంచెం పో, ఏం కాదు. పట్టుకుంటారు మా వాళ్ళు. మళ్ళీ నడు. ఈయన నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ కాలు ఊగేదనమాట, ఇట్లా ఎక్కువ పూనేది కాదు. హల్లెలూయా. ఇప్పుడు కాలు ఆయన పూనేయగలుగుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఈ సహోదరుడి పేరు వెంకటేష్. మరి పిహెచ్ఎల్ నుంచి రావడం జరుగుతుంది. గత 6 నెలలుగా మరి స్ట్రోక్ వచ్చేసి తనకి ఎడమ భాగం అంతా కూడా పక్షవాతం వచ్చిందనమాట. చెయ్యి లేపడము మరి భారంగా ఉండేది, కాళ్ళు కింద మోపడం కూడా భారంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మరి ఇతనికి యేసునామములో ప్రార్థన చేశామో, ఆశతో వచ్చాడు, విశ్వసించాడు. యేసునామములో ప్రార్థన చేసినప్పుడు ఆ భుజములో రక్త సరఫరా మొదలైంది, చేతిలో కాళ్ళు కూడా వేడెక్కి మరి రక్త సరఫరా మొదలై, ముందు కాలు పునకపోయేది, ఇప్పుడు కాలు పూనే విధంగా మరి అతడు తనకు బలం వచ్చింది, కాళ్ళల్లోకి సరళంగా నడవగలుగుతున్నాడు, చేయగూడ ఎత్తగలుగుతున్నాడు. చేతి ఎత్తి చూపించండి ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. యేసుకే మహిమ కలుగును గాక. నిజంగా విడుదల జరిగిందా మీకు? జరిగిందా? హల్లెలూయా.